హాయ్ హలో ఫ్రెండ్స్, రమేష్ నీలా విలేజీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఈరోజు నేను దోశ టిఫిన్ చేస్తున్నానండి. ఇది ఎందుకంటే ఎవరి కోసం అంటే ఇది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ కోసము, వాళ్ళకు తెలియదు కదండి. అలాగనే బ్యాచిలర్ల కోసము ఈరోజు నేను ఈ దోశ టిఫిన్ తయారు చేస్తున్నానండి. ఇది చూసి మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దోశ చాలామంది ఇష్టపడతారండి. దోశను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దోశకు కావాల్సిన పదార్థాలు ఇవి: 3 కప్పులు బియ్యం. ఇది ఏ బియ్యం అయినా సరే అండి. 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. దానికి సరిపోయేంత మెంతులండి. మెంతులు కొద్దిమంది ఇష్టపడరు, ఎందుకంటే మెంతులు వేస్తే మనకు టేస్ట్గా వస్తుంది. అలాగనే పెంక ఉంటుంది కదా, దోశ పెంక కింద అతుక్కోకుండా ఉంటుందండి. ఇవి దొడ్డు బియ్యం అంటే ఇది మాది రేషన్ బియ్యం అండి. ఏ బియ్యం అయినా పర్వాలేదు, కానీ దొడ్డు బియ్యానికి ఎక్కువ మంది ఇష్టపడరండి. దీంట్లో ఈ రేషన్ బియ్యంలో టేస్ట్ విటమిన్ అనేది ఉంటుందండి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత 3 కప్పుల బియ్యం ఒక బౌల్లో, ఒక గిన్నెలో వేసుకొని ఒక 2-3 టైమ్స్ కడిగేసి నానబెట్టాలండి. నెక్స్ట్ మినపప్పు కూడా కడిగేసి నానబెట్టాలి. ఇది ఒక 5-6 గంటలు నానిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసి, బియ్యం అయితే నానినాయండి, 4-5 గంటలు నానినాయి చక్కగా. అలాగనే మినపప్పు కూడా నానినాయి. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మనం ఈ బియ్యం మొత్తాన్ని ఇందులో వేయాలి. ఇందులో వేసి దీన్ని చక్కగా తీసుకోవాలి. తీసుకొని కొన్ని మినపప్పు కూడా వేయాలండి, లేకపోతే ఈ 2 మిక్స్ చేసినా ఓకే. మినపప్పు బియ్యం మిక్స్ చేసినా ఓకే. దీన్ని మనం శుభ్రంగా తీసుకొని, అంటే ఒకటేసారి రాదు కదండి, ఎందుకంటే మిక్సీ జార్ చిన్నది, కొంచెం మిడిల్ సైజ్, ఒకటేసారి రాదు కాబట్టి ఇది ఒక ట్రిప్పు. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. కొద్దిగంతా వాటర్ వేసుకోవాలండి. ఇందులో వేసుకుంటే కొంచెం గ్రైండర్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. గ్రైండర్ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా కొంచెం మనం పిండి కావాలన్నమాట. అయితేనే దోశ అనేది మనకు పల్చగా వస్తుందండి. చూద్దాం మనం. ఇది ఇంకా మెత్తగా కాలేదండి, కొంచెం ఇంకా దొడ్డుగానే ఉంది, అంటే దోశ రాదన్నమాట. ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. సరే అండి, ఇప్పుడు దీన్ని మనం చూస్తుంటే ఇది మెత్తగా అయింది గ్రైండర్. ఇక దీన్ని మనం తీసేయాలన్నమాట. తీసేసి వేరే ఒక గిన్నెలో వేసిద్దాం. మొత్తం వేసినాక దీన్ని మొత్తం వేసేయాలండి. వేసేసి మిక్సీ జార్ అవసరం లేదు. పిండి అయితే రెడీ అయిందండి. ఇక పిండిలో కొంచెం మనం ఉప్పు వేయాలి కదా, సాల్ట్ కొంచెం దీన్ని తగ్గినంత వేసుకోవాలన్నమాట. వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఈ పిండినంతా కలిపి పిండిని కొంచెం మంచిగా ఉప్పు పట్టాలి కదా పిండికి. ఉప్పు పట్టి ఇక దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి మనం పెంక పెట్టినాం, దోశ పెంక పెట్టి ఇది వేడైందండి. వేడైనాక దీన్ని మనం దోశ పోద్దాం. నేనైతే గంటెతో నేస్తానండి, కొందరేమో బౌల్తో నేస్తారు. బౌల్ మీ ఇష్టం అండి, దేనితోనైనా వేసుకోవచ్చు. ఇట్లా రౌండ్గా, నాకైతే ఇది అలవాటు అండి, గంటెతో నేస్తాను నేను. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి పైన, కొంచెం లైట్గా ఆయిల్. దోశ చుట్టూ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది దోశ అనేది. అలాగనే కొంచెం కూడా చల్లాలి. కొంచెం కారం చల్లుకోవాలి మనం పైన, దోశ పైన, టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ గంటెతోనే మనం ఇట్లా అనుకోవచ్చు.
మనం దోశ తీసేయాలండి. దోశ రెడీ అయింది. దీన్ని మనం తీసేయాలి, వేరే ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకోవాలి. రెడీ దోశ. దోశ ఇగో ఇలా చేసుకోవాలండి. రెడీ అయింది. ఇంట్లోనే తినాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ హోటల్లో ఎక్కడైనా మనకు అవసరం లేదండి, ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినాలి. దోశ రెడీ అయిందండి. దోశ చట్నీ బాగుంది కదా. ఇప్పుడు మనం ఇది తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్. ఎక్కువ ఆయిల్ వాడొద్దన్నమాట. కొంచెం లైట్గా ఆయిల్ వేసి చేశానండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట ఆయిల్ ఎక్కువ వేస్తారు, అది తింటే జీర్ణం కాదండి. ఇదైతే కొంచెం మనకు ఆరోగ్యానికి మంచిది. దోశ రెడీ అయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కామెంట్ రూపంలో మమ్మల్ని పంపింపగలరని. నా చట్నీకు సంబంధించిన ఐటమ్స్ అండి ఇవి. మనం చట్నీ కావాలి కదా దోశకు. దోశ పక్కన చట్నీ ఉంటేనే దోశ టేస్ట్గా ఉంటుంది కదండి. నేనైతే 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీల్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం వేయించాలి. వేయించినాక దీన్ని మిక్సీ పట్టాలన్నమాట. ఈ పల్లీల చట్నీలో వేసే ఐటమ్స్ అండి కొన్ని 2-3 పచ్చిమిర్చి, ఒక 4-5 ఎల్లుల్లి, ఒక 2 రెక్కలేమో కరివేపాకు, కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవన్నీ మన పల్లీలు చట్నీకి సంబంధించిన ఐటమ్స్ అండి. దీన్ని రెడీ చేసే విధానం మనం చూద్దామండి. పల్లీల్ని మనం ఏంపాలి. ఇక మనం గ్యాస్ స్టవ్ను వెలిగించాలండి. వెలిగించి దీన్ని ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, ఒక చిన్న కడాయి పెట్టుకొని పల్లీలు అనేది పోసుకొని దీన్ని మామూలుగా వేయించాలన్నమాట. పల్లీలు వేయించితేనే బాగుంటుందండి, లేకపోతే పచ్చి స్మెల్ అనేది వస్తుంది, మనకు టేస్ట్ అనేది రాదండి. పల్లీలు అనేది వేయించడం అయిందండి. ఇక బంద్ చేసేయాలి మనం స్టవ్. ఆ పల్లీలు ఇగో ఇట్లా వేయించాలండి. ఈ కలర్ రావాలన్నమాట. బాగా నల్లగా అయితే అది చేదొస్తుందండి. చేదొస్తే చట్నీ అనేది టేస్ట్ ఉండదన్నమాట. తర్వాత మనం పల్లీలు అయిపోయింది కదా రెడీ. తర్వాత నెక్స్ట్ ఒక 2 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కడాయిలో పచ్చిమిర్చి ఉంది కదా అండి, పచ్చిమిర్చిను ఒక 4-5 వెల్లుల్లి, ఇది కొంచెం దూరగా ఎంపాలి. కొంచెం ఎంపి ఈ పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీలు పొట్టు మొత్తం తీసేయాలి. ఈ తెల్లగా కొంచెం మొత్తం పొట్టు పోవాలి. పైన పొట్టు పోయినాక ఇక మనం చట్నీ అనేది రెడీ అవుతుందండి. పల్లీలు ఈ పొట్టు మొత్తం ఇప్పుడు మనం చెరగాలి చెరగేసిన తర్వాత ఇవి తెల్లగా అవుతాయి కదా, దీన్ని చట్నీ చేసుకోవాలి. పల్లీలు పొట్టు తీసేసిన మిక్సీ జార్లో వేసుకోవాలి. దీని తర్వాత మనం ఎంచుకున్న అది ఎల్లుల్లి పచ్చిమిర్చి ఉంది కదా అండి, ఇందులో పెట్టుకోవాలి. తర్వాత ఈ మిక్సీ జార్ని మనం గ్రైండ్ చేసుకోవాలి పల్లి చట్నీని. ఇలా పట్టుకొని కొంచెం వాటర్ వేయాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఇంకా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీల చట్నీ పట్టుడు రెడీ అయింది, మెత్తగా అయింది. ఇట్లా మెత్తగా కావాలి, అయితేనే చట్నీ టేస్ట్ వస్తుంది. దీన్ని మనము ఇప్పుడు పోపు వేసుకోవాలి. చట్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి చట్నీ పోపేద్దాం. పోపు వేసినాక ఒక 2-3 స్పూను ఆయిల్ యాడ్ చేయాలి. ఎండుమిర్చి, నూనె వేడైంది కదా, ఎండుమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, సిమ్ములు కొంచెం దూరగా వచ్చింది కదా, కరివేపాకు వేసుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేయాలి.
మనం గ్రైండ్ పట్టుకున్న చట్నీ ఉంది కదా, పల్లీల చట్నీ, ఇది ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలండి తగినంత, ఒక సగం స్పూన్ ఉప్పు, దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చట్నీ అనేది రెడీ అయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన దోశ మీద చట్నీ తింటే ఎంత బాగుంటుందో.